నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ డోర్ డెలివరీ వాహనాల ప్రారంభం జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్. బాపట్లలో 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. హాజరైన ఏపీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజా పోరాట దీక్ష. కర్నూలు జిల్లాలో రేషన్ పంపిణీ పథకం బ్యాగుల ఆవిష్కరణ. ఇంటింటా రేషన్ పంపిణీ ఏర్పాట్లపై కలెక్టర్ జి వీరపాండియన్ సమీక్ష. కృష్ణా జిల్లా గొల్లపూడిలో టీడీపీ నేత అరెస్ట్. మండిపడ్డ పిల్లి మాణిక్యరావు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పౌర సరఫరాల శాఖ కొత్త వాహనాలను ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9260 వాహనాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్దమయ్యాయి. లబ్దిదారులకు నాణ్యమైన మెరుగుపరిచిన బియ్యాన్ని ఇంటి వద్దే అందజేసేందుకు ఏటా 830 కోట్ల రూపాయలు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రిగా నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను.
ఇక ఆంధ్రప్రదేశ్ సర్కార్కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల స్థానిక ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ప్రజల ఆరోగ్యంతో పాటు ఎన్నికల నిర్వహణ అంశము ముఖ్యమేనని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీ ఎన్నికల విషయంలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. కాగా విచారణ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల కమిషన్ న్యాయవాదులు ఇటీవల వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణను 2 రోజుల క్రితమే ముగించి తీర్పును రిజర్వ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు తీర్పు ఇచ్చింది. దీంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఇక గుంటూరు జిల్లా బాపట్లలో గల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ మాసోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతితో పాటు గుంటూరు ఉప రవాణా కమిషనర్ ఈ మీరా ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ రోడ్డు మీద ప్రయాణాలు చేసే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు రవాణా భద్రతలకు సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలని, అలాగే వాహనాలు నడిపేటప్పుడు తలకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. గుంటూరు రవాణా శాఖ కమిషనర్ ఈ మీరా ప్రసాద్ మాట్లాడుతూ సరిగ్గా వాహనాలు నడిపే వారికే డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వాలని ఆర్టీఓ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశ్రావు, బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మరి డిఫరెంట్ సిగ్నల్స్, అనేక విషయాలు ఉన్నాయి వెనకాతల. వీటన్నిటిని కూడా మనం డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్ళేటప్పుడు ఆ మినిమం నాలెడ్జ్ కోసం మరి ఇవన్నీ కూడా ఆ రోజు ఎడ్యుకేట్ చేయటం జరుగుతుంది. మరి లైసెన్స్ కూడా మన దగ్గర చాలా ఈజీగానే ఇస్తూ ఉన్నారు. అమెరికా లాంటి దేశాల్లో లైసెన్స్ టెస్ట్ పాస్ అవటం కూడా ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ టెస్ట్ పాస్ అంత కష్టంగా ఉంటుంది, అంత ప్రిపేర్గా వెళ్తారు. మన దగ్గర ఇవాళ అలాంటి వీళ్ళు ఎవడంటే వాడు పోయి తెచ్చేసుకుంటున్నాడు. అటు అధికారులను కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇటువంటి విషయాల్లో తాత్సారం మంచిది కాదు, ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. వీటిలో ఎక్కడ కూడా ఏమాత్రం లీనియన్స్ ఇవ్వకుండా ఉంటేనే మంచిది. అటు పోలీస్ అధికారులు కానీ ఇటు ఆర్టీ అధికారులకి నేను కోరుకునేది కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా కఠినంగా ఉంటే తప్పించి ఇవి అమలు జరపలేము. ఎందుకంటే ఇది మీకోసం కాదు, ఇది ప్రజల గురించి, ఆ నడిపించేటువంటి ఆ ఒక్క వ్యక్తి కాదు, ఆ వ్యక్తి వెనక ఉన్నటువంటి కుటుంబం గురించి, ఆ వ్యక్తి ద్వారా జరిగేటువంటి సమాజానికి పక్కన వాళ్ళకి జరిగేటువంటి నష్టం గురించి. రవాణా శాఖ ఆహ్వానాన్ని మన్నించి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ రఘుపతి సార్కి మా రవాణా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మీరు వారు చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా పాటించాలని. అయితే సహజంగా నేను ఇప్పటివరకు జిల్లాలో చూసిన పరిస్థితి వేరు, ఇక్కడికి వచ్చాక సార్ మాట్లాడిన తర్వాత నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఈరోజు ఉన్నట్టు పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవేళ మనం ఏదైనా ఒక కేసు రాద్దామన్నా, లేకపోతే ఒక టెస్ట్ డ్రైవ్ స్ట్రిక్ట్గా కండక్ట్ చేద్దామన్నా చేయలేనటువంటి పరిస్థితుల్లో సార్ ముందుకొచ్చి మీరు మీ డ్యూటీ పెర్ఫెక్ట్గా చేయండి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా 2 రకాలు, ఒకటి తాత్కాలిక లాభం, 2 పర్మనెంట్ లాభం. మనం తాత్కాలికంగా అతనికి లోబడి ఆ ఆటోకి
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు, మహిళలు, జేఏసీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న పోరాట దీక్ష 400 రోజులు గడుస్తున్న సందర్భంగా గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజా పోరాట దీక్షలు నిర్వహించారు. ఈ పోరాట దీక్షలో జేఏసీ నాయకులు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట్ల మాల్యాది, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముసునూరు రమేష్ బాబు, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ కృష్ణ, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి పిడికిటి వెంకట మల్లికార్జునరావు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి 400 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ ట్రాక్టర్లతోటి వందలాది మంది ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున గుంటూరు నగరంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తూ ఉన్నాం. 400 రోజుల పాటు జరిగినటువంటి సుదీర్ఘకాల ఉద్యమంలో అనేక సార్లు అరెస్టులు, నిర్బంధాలు, అలాగే రోజుల తరబడి సబ్ జైల్లో మగ్గిపోవటాలు, అనేక మంది ప్రాణాలను బలిదానం చేయటం, ఇవన్నీ బండబారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మనసుని కరిగించలేకపోయింది. ఈ రాక్షస ప్రభుత్వానికి కనీస ఆలోచన కూడా ఈనాటికి లేకపోవటం అత్యంత దుర్మార్గం. ప్రపంచంలో ఎక్కడ ఇంతటి దుర్మార్గపూరితమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు వ్యవహరించలేదు అనేటటువంటిది సుస్పష్టం. అందువల్లనే ఈ 400వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కూడా ఇలాంటి ధర్నా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక 3 రాజధానుల పల్లవి మాని ఒకే రాజధాని అమరావతి కనుక ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో ప్రజా ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వాహనాల ద్వారా చేపడుతున్న ఇంటింటా రేషన్ పంపిణీ పథకానికి చెందిన రేషన్ బ్యాగ్లను ఆవిష్కరించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యంని, పీడిఎస్ మెటీరియల్స్ని పంపిణీ చేసే కార్యక్రమం సంబంధించి మినీ ట్రక్కుల్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంచింగ్ చేస్తున్నారు. విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లాంచ్ చేసే సందర్భంగా మన కర్నూలు జిల్లాలో కూడా ఎస్టీబీసీ గ్రౌండ్లో ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మన కర్నూలు జిల్లాలో మొత్తం 2346 ఎఫ్పీ షాపులు ఉంటే దానికి సంబంధించి మేము 760 మినీ ట్రక్కుల్ని రేపు లాంచింగ్ చేస్తున్నాము. ఈ 760 ట్రక్కులు మొత్తం కూడా మీ అందరికీ తెలుసు, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా బడు బలహీన వర్గాలకు సంబంధించిన యువకులకి వాళ్ళకి సబ్సిడీ రూపంలో బ్యాంక్ లోన్తో కలిపి వాళ్ళకి ఈ వాహనాలని అందించడం, మళ్ళీ వాళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఈ బియ్యం మరియు ఇతర వస్తువులు పంపిణీకి, సరుకులు పంపిణీకి రెంట్కి ఇవ్వడం ఒక స్కీమ్గా ఏర్పాటు చేసుకొని దీన్ని చేస్తున్నాము. ప్రతి ఒక్క మినీ ట్రక్ వాహనం యొక్క విలువ ఎంత అంటే 5,81,000 రూపాయలు. ఈ 5,81,000 రూపాయల్లో 10% బెనిఫిషరీ కాంట్రిబ్యూట్ చేయాలి. 55,190 రూపాయలు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. 30% బ్యాంక్ లోను మేమే అరేంజ్ చేయడం జరిగింది. మన జిల్లాకైతే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 1,74,000 రూపాయలు వాళ్ళకి బ్యాంక్ లోన్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ 60% దాదాపు 3,50,000 రూపాయలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి ఒక్కరికి 5,81,000 రూపాయలు విలువైన ఒక మినీ ట్రక్ను ఇవ్వడం. ఈ మినీ ట్రక్ ద్వారా వాళ్ళు ప్రతిరోజు ఒక 80 కుటుంబాల నుంచి 100 కుటుంబాలకు సంబంధించిన రైస్ కార్డులకి వాళ్ళు సరుకులు ఇంటింటికి వచ్చి పంపిణీ చేస్తారు. ప్రతి ఒక్క వాహనం దాదాపు 2-3 షాపులకు సంబంధించి
వాళ్ళు ఒక 15-20 రోజుల్లో దాదాపు 2000 కుటుంబాలకి ఈ పీడిఎస్ మెటీరియల్ని పంపిణీ చేస్తారు. ఒక 15 రోజుల నుంచి 20 రోజుల లోపల ఈ వస్తువులు పంపిణీ అనేది ఇంటి వద్దకే చేయడం జరుగుతుంది. దీని ద్వారా మన అందరికీ తెలిసిన విషయమే, ఒక ఫేర్ ప్రైస్ షాప్కి వచ్చేసి ఈ సరుకులు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళు పేదవాళ్ళు, పేద కుటుంబం సంబంధించిన వాళ్ళు ఒక రోజు లీవ్ వేసుకొని రావాలి, లేకపోతే వాళ్ళ కుటుంబంలో కొంతమంది అయినా ఆ షాప్ కోసం రావాలి, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి వాళ్ళకి తెలియకపోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంచి ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని తీసుకుని రావడం చాలా సంతోషమైన విషయం. దీనివల్ల ప్రజలకి షాప్ చుట్టూ తిరిగే ఆ సమయం మొత్తం కూడా వేస్ట్ చేయకుండా, వృధా కాకుండా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి ఈ సరుకులు ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడ ఉండే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మన కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క షాప్లో అక్కడ ఉన్న కార్డుదారులు సంఖ్య ఆ వివరాలు మొత్తం కూడా తీసుకొని ఒక మినీ ట్రక్కి నేను ముందు చెప్పినట్టుగా 2000 కార్డులని మ్యాపింగ్ చేయడం జరిగింది. ఈ మ్యాపింగ్ చేసిన ప్రకారం వాళ్ళు రోజుకి ఈ వీధులు వస్తారు, ఈ కార్డు వాళ్ళకి ఇస్తారని చెప్పేసి ముందుగానే షెడ్యూల్ ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఆ టైంకి వాళ్ళు అక్కడ ఇంటి దగ్గర ఉంటే సరిపోతుంది. ఈ వాహనం వస్తుంది, వాళ్ళు అక్కడ ఒక మైక్ అనౌన్స్మెంట్ చేస్తారు. మైక్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాతే వాహనం వచ్చిందని చెప్పేసి అందరికీ ఈజీగా తెలిసిపోతుంది. అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమామహేశ్వరరావును కలవడానికి వెళ్లిన టీడీపీ నేత పిల్లి మల్లికార్జునరావు కనపర్తిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమను అడ్డుకోవడం అన్యాయమని టీడీపీ నేత పిల్లి మాణిక్యారావు మండిపడ్డారు. ఏది దౌర్జన్యం? ఇక రేపల్లె పట్టణం 23వ వార్డులో లాల్ బహదూర్ స్కూల్ కొత్త భవనం నిర్మిస్తున్నారు. నిర్మాణంలో భాగంగా గోడ పక్కనే పోరంపోకు స్థలంలో గత 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఎస్టీ కుటుంబాలు ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మహిళలు, చిన్నపిల్లలు రోడ్డు పక్కన ఉంటూ అక్కడే వండుకుని తింటూ చలిలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సిపిఎం పార్టీ నేతలు పురపాలక సంఘం కమిషనర్ బి విజయసారథిని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మరియు మున్సిపల్ ఏఈ శ్రీకాంత్ బాధితులతో కలిసి అక్కడ ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మణిలాల్ మాట్లాడుతూ త్వరితగతిన మున్సిపల్ అధికారులు స్పందించి తిరిగి ఇళ్ల నిర్మాణం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. చేసుకునే పద్ధతుల్లో ఆ బేస్ మట్టం, స్కూల్ బేస్ మట్టం ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేస్తాము, వీళ్ళకి సహాయం కూడా చేస్తాం అని చెప్పేసి కమిషనర్ గారు చెప్పి ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే ఇట్లాంటి పేదలందరికీ కూడా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాంట్లో వీళ్ళల్లో కూడా కొంతమందికి 5 కుటుంబాలు 4 కుటుంబాలకు పేర్లు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇల్లు వేసుకునే అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాతలు, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామైనటువంటి పురపాలక సంఘం కమిషనర్ గారు ఆదుకుని వీళ్ళకి నష్టపరిహారం, ఇళ్లకు సంబంధించి పోరంబోక స్థలాలు అయినప్పుడు కూడా వీళ్ళు కష్టపడి 6 కాలం పని చేసుకుంటేనే ఆ గుడిసెలు వేసుకోవడానికి గతంలో వేసుకున్న పరిస్థితుంది. ఇప్పుడు ఈ పడిపోయినటువంటి గుడిసెలు మొత్తాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. ఉన్న వాటిని ఖాళీ చేయడానికి కొంత డబ్బులు ఖర్చు అవుతాయి, మళ్ళీ గుడిసేసుకోవాలన్నప్పుడు కొంత డబ్బులు ఖర్చు అవుతాయి. అప్పటి వరకు వీళ్ళు ఈ రోడ్డు మార్జిన్లో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఉండేటట్టు ఉండమనేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు. వాస్తవానికి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఇంకా ఆదుకోవడానికి సిద్ధపడాలని చెప్పేసి సిపిఎం పార్టీకి తెలియజేస్తున్నాము. ఈ సమస్య మీద అధికారులు స్పందన బాగుంది, కానీ వీళ్ళకి గూడు ఏర్పరిచే దాంట్లో మళ్ళీ స్థిరంగా వీళ్ళు గూడు ఏర్పరిచే దాంట్లో మాత్రం అధికారులు పూర్తిగా చొరవ చూపాలి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం.
గుంటూరు జిల్లా బాపట్లలో 3-4 వార్డుల మధ్యలో ఉన్న అతిపెద్ద హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ కె భానుప్రతాప్ మాట్లాడుతూ బాపట్లలో ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కరణను కమిటీ ద్వారా నిర్వహించబోతున్నామని తెలిపారు. ఆ దహన సంస్కరణల కార్యక్రమానికి అయ్యే ఖర్చు 5,000 రూపాయలను ప్రత్యేక రాయితీ ద్వారా చనిపోయిన వ్యక్తి కుటుంబాలకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు, మున్సిపల్ కమిషనర్లు భానుప్రతాప్, 3వ వార్డు మాజీ కౌన్సిలర్ ఊసా రాంబాబు, వైసీపీ నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి, 3-4వ వార్డుల ప్రజలు అధికంగా పాల్గొన్నారు. పెట్టి ఉన్నారు. దానికి కౌన్సిల్ తీర్మానం కూడా తీసుకొని ఈ కమిటీ వాళ్ళు ఏదైతే కాన్స్టిట్యూట్ అయినటువంటి రిజిస్టర్డ్ కమిటీ ఉందో ఇక్కడ ఈ గ్రౌండ్ లోపల జరిగేటువంటి వర్క్స్ అన్ని కూడా ఇక అఫీషియల్గా కమిటీ వారి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఏదైనా ఒక కుటుంబంలో డెత్ జరిగినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి వస్తువులు కానివ్వండి, ఆ కొండ, అదేవిధంగా మా మూకిడి, కట్టెలు అవన్నీ ఒక 4-5 మనుషులు అక్కడికి వెళ్ళేసి ఉన్న టైం అంతా కూడా సరిపోయి మొత్తం కార్యక్రమం అంతా పూర్తయ్యేలోపు ఒక కుటుంబానికి దాదాపు నాకు తెలిసి 15,000 రూపాయల ఖర్చు దాకా వస్తుంది. అయితే ఇక నుంచి పరిస్థితి ఉండదు. ఈ కమిటీ వారి ద్వారా ఒక టెలిఫోన్ నెంబరు టౌన్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా ఒక డెత్ సంభవించినప్పుడు ఆ టెలిఫోన్ నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్గా కూలింగ్ బాక్స్ వాళ్ళ ఇంటికి కమిటీ ఫస్ట్ చేరుస్తారు. తర్వాత వాళ్ళు రెడీ అయినప్పుడు వెహికల్ కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. వెహికల్లోనే ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా వాళ్లే కమిటీ వారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి కట్టెలు ఇచ్చి మొత్తం ఆస్తికల భద్రపరిచి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేంతవరకు కూడా కమిటీ ద్వారానే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. అయితే అయ్యేటువంటి ఖర్చు 15,000 రూపాయల ఖర్చు ఎప్పుడైతే వస్తుందో దాన్ని తగ్గించి నామినల్గా అందరం కలిసి మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ చేసుకుని ఒక 5,000 రూపాయల లోపు అది వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని ఇంకా 5,000 రూపాయలు ఈ కమిటీకి చెల్లించేటట్టు మిగిలిన సామాను అంతా కూడా వీరి ద్వారానే మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే అది ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తామనేటువంటిది మళ్ళీ ఇంకొకసారి కమిటీతో మీటింగ్ చేసుకొని గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి యొక్క సూచనతోటి ఆ డేట్ కూడా మీకు అనౌన్స్ చేస్తాము. ఇప్పుడున్నటువంటి టెంపరీ సౌకర్యాలతోనే కమిటీ యొక్క సర్వీసు స్టార్ట్ చేస్తాం. దాదాపు 1 నెల 2 నెలల లోపే ఒక మంచి రోజు చూసుకొని ఈ తాత్కాలిక సౌకర్యాలతోటే స్టార్ట్ చేసి ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ ద్వారా ఈ 1,50,00,000 రూపాయల ఖర్చు గ్యాస్ బేస్డ్ క్రిమేషన్ షెడ్స్ ఇస్తున్నాం. వీటితో పాటు మాన్యువల్గా ఈ కెలిన్స్ మీద ఒక 4 ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు టాయిలెట్స్, అపర కర్మశాల, అదేవిధంగా ఇక్కడ తాత్కాలికంగా పూడ్చుకోవడానికి కొంత ప్లేస్ కూడా కేటాయించడం జరుగుతుంది. లేదు సార్, ఇక్కడ కొంచెం పెడదాం. కథ ఏంటంటే స్ట్రక్చర్స్ కట్టడానికి స్ట్రక్చర్స్ మాత్రం అలో చేయట్లేదు సార్, ఓన్లీ పూడ్చుకొని. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు రవాణా శాఖ ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో గుంటూరు హిందూ కళాశాల సెంటర్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, రవాణా శాఖ ఉప కమిషనర్ మీరా ప్రసాద్, ట్రాఫిక్ డీఎస్పీ రమణకుమార్, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గంలో జైగౌడ్ ఉద్యమ సమావేశం జరిగింది. నగర మండలం దూలిపుడి గ్రామంలో గౌడ సోదరులను కలిసి జైగౌడ్ ఉద్యమ సిద్ధాంతాలను జైగౌడ్ రాష్ట్ర అధ్యక్షులు మోర్ల ఏడుకొండల గౌడ్ వివరించారు. గౌడ యువతను ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. గౌడ కులదైవాల చరిత్రను వివరించి కులదైవాలు శ్రీ 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 కంఠ మహేశ్వర స్వామి, సురమాంబ తల్లి ఫోటోలను గౌడ కులస్తుల ఇంటింటికి చేర్చే ప్రయత్నంలో భాగంగా జైగౌడ్ రాష్ట్ర అధ్యక్షులు మోర్ల ఏడుకొండల గౌడ్ చేతుల మీదుగా గౌడ బిడ్డలకు అందించారు. ఈ కార్యక్రమంలో గౌడ పెద్దలు చిలకా చలమయ్య, దులిపపూడి గ్రామం గౌడ యువత పాల్గొన్నారు. అంతే తప్ప ఇప్పుడు వీళ్ళంతా చెప్పేట్టు మనం గీత వృత్తి ద్వారా ఏర్పడిన కులం కాదు, వృత్తుల ద్వారా కులాలు ఏర్పడినాయి అనేదానికి ఆ టైప్ కులం కాదు.
దేవుళ్ళకి సురామృతాన్ని అందించడానికంటే అప్పట్లో సురామృతమే అప్పుడు కళ్ళు అన్నట్టు, మనం ఇప్పుడు తీసే కళ్ళు దేవగౌడ జాతి అన్నట్టు. నిలబడాలంటే మనమందరం ఒక తాటి మీదకి వచ్చి మన కులదైవాలని కంపల్సరిగా తప్పనిసరిగా ప్రతి కౌండిన్య గోత్రం అర్థమైందా, ఆ కౌండిన్యని పుత్రిక ఈ సురమాంబ తల్లి శివుని యొక్క కుమారునికి ఇచ్చి మనం పెళ్లి చేసాం. దేవతలతో మనకు సంబంధాలు ఉన్నాయి. దేవ గౌడ జాతి అర్థమైందా, మనం ఎవరికి తక్కువ కాదు. ఏదైతే ఈ మన కండవ మీద ఉన్న ఈయన ఎవరైతే ఉన్నాడో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, 350 ఏళ్ల క్రితమే సాధారణ గీత వృత్తి నుంచి మనం కళ్ళు తీసుకునే గీత కార్మికుడు 12 మందితో మొదలైతే 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి గోల్కొండ కోటను కొట్టాడు. 7 నెలల పాటు గోల్కొండ కోటను పరిపాలించిన వ్యక్తి. ప్రతి ఒక్కరికి 21 కోటలు కట్టించాడు. మనకి ఇక్కడ మచిలీపట్నం నుంచి హైదరాబాద్ గోల్కొండ, ఇటు వరంగల్, ఇటు మన కర్ణాటక బోర్డర్, ఈ మధ్యలో మొత్తం పరిపాలించిన వ్యక్తి మన గౌడు. అంత గర్వపడాల్సిన వ్యక్తిలో ఉంది. మీరు చేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడ మాకు ఫోన్ చేస్తే అర్ధ గంటలో మీ దగ్గర మా మనుషులు ఉంటారు. ఎవరు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన గుంటూరు జిల్లా పరిధిలో ఆలయాల భద్రత కొరకు తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి తెలిపారు. ఎలిమెంట్స్ దీన్ని రచ్చగొట్టి సొసైటీలో డివిజన్ క్రియేట్ చేయాలని చూస్తున్నాను. లెట్ మీ ఫస్ట్ అడ్రస్ మా గుంటూరు జిల్లా గురించి మాట్లాడాలంటే లెట్ మీ మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్. ఎవరైనా ఇలాంటి ఇష్యూలను తీసుకొని ఇరు వర్గాలు కానీ రిలీజన్ కానీ క్యాస్ట్ కానీ రచ్చు కొట్టాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం అది బాగుంటుంది. లెట్ మీ ఇష్యూ అ ఫర్మ్ వార్నింగ్ రిగార్డింగ్ దిస్. మా జిల్లాలో ప్రత్యేకంగా టెంపుల్స్, రిలీజియస్ ప్లేస్ ఆఫ్ వర్షిప్స్ ఇవన్నీ మీద ప్రత్యేకంగా మనం నిఘా పెట్టడం జరిగింది. దాని సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం. మానిటరింగ్ విల్ బి వెరీ క్లోజ్. అట్ ద సేమ్ టైం దాని మీద మనం తీసుకోవాల్సిన ఒక టెక్నాలజీతో దాన్ని యూజ్ చేసి హౌ డు వి ఇంప్లిమెంట్ అండ్ ఇన్వోక్ టెక్నాలజీ ఇంటూ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ దిస్ సిటీ. దాన్ని చూస్తున్నటువంటి ఎలిమెంట్స్ కానీ ఎవరైనా ఇండివిజువల్స్ కానీ మనసున్న మారాజుగా పొన్నూరు నియోజకవర్గ రారాజుగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎమ్మెల్యే కిలారి వెంకటరోషయ్య మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నెల రోజులు తిరగకముందే తన సొంత నగదును ఖర్చు చేసి మరీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యే సొంత నగదుతో పొన్నూరు మండలంలోని దొప్పలపూడి గ్రామంలో గల కబరస్థాన్లో షెడ్డు నిర్మాణం చేపట్టి ముస్లిం మత పెద్దల దీవెనలు పొందారు. अल्लाह जो यहाँ पे कब्रिस्तान के अंदर वक्त में मौत है कि मुसलमान बहुत परेशान में दिलों में उनकी मोहब्बत हमारी दुआ को रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम कबूल फरमा सल्लल्लाहु तआला अला खैरि खल्क़िही व नूरि अजमईन बिरहमतिही. అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు మీరు షెడ్ నిర్మాణాన్ని మీరు చేయండి, నేను మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తానని చెప్పాను అంటూ మీరు వెంటనే ఆ కార్యక్రమాన్ని చేపట్టి మరి కబ్రస్థాన్లో మరి నమాజ్ చేసుకోవడానికి షెడ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మరి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కృష్ణా గుంటూరు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చందు రామారావుని బలపరిచినట్లుగా ఎల్టీఎఫ్ ఆర్గనైజేషన్ పేర్కొంది. ఈ సందర్భంగా రేపల్లె పట్టణంలో అంబేద్కర్ భవన్లో చందు రామారావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా 3,500 మంది ఓటర్లు కలిగిన ఎల్టీఎఫ్ ఆర్గనైజేషన్ బలపరిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి శాసనమండలిలో పోరాడతానని తెలిపారు. ఉపాధ్యాయులలో సొంత ఇల్లు లేని వారికి టీచర్స్ కాలనీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, జీవన్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర తెలంగాణలో
అనేక కాలేజీలు నడుపుతున్న నేను గత 30 సంవత్సరాల నుంచి టీచర్స్ యొక్క ఇబ్బందులు, టీచర్స్ యొక్క సమస్యలు తెలుసుకున్నాను. కాబట్టి టీచర్స్కి కానీ లెక్చరర్స్కి కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను గుంటూరు అండ్ కృష్ణా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. దాని సందర్భంగా ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాను. ఈ సందర్భంగా రేపుల రావటం, మీ అందరిని కలవటం చాలా ఆనందంగా ఉంది. నన్ను అంటే చందు రామారావు అనే నన్ను ఎల్టీఎఫ్ అంటే 3500 మెంబర్స్ ఉన్న ఆర్గనైజేషను నన్ను ప్రపోజ్ చేయటం జరిగింది. అంతేకాదు అందుకే నన్ను బలపరచడం జరిగింది. నేను ఎల్లవెల్లా అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళు వెన్నంటి ఉండ్స్ కానీ టీచర్స్ కానీ అర్హులైన వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి నిర్ణయించాను. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం గణపవరం గ్రామంలో దళిత యువకులను అగ్రకులస్తులు కట్టేసి కొట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన యువకులు లింగపాలెం మండలం సింగగూడెం గ్రామంలో వారి బంధువుల ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో గొర్తుపాడు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దళితులైన యువకులను కోడిపుంజులు దొంగలించారన్న నేపథ్యంలో చెట్లకు కట్టేసి విచక్షణరహితంగా కర్రలతో వైర్లతో కొట్టారు. ప్రస్తుతం చింతలపూడి ఆసుపత్రిలో యువకులు చికిత్స పొందుతున్నారు. తమను అన్యాయంగా కొట్టారని యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ బులెటిన్లో ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రేషన్ డోర్ డెలివరీ వాహనాల ప్రారంభం జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్. బాపట్లలో 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు హాజరైన ఏపీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజా పోరాట దీక్ష. కర్నూలు జిల్లాలో రేషన్ పంపిణీ పథకం బ్యాగుల ఆవిష్కరణ ఇంటింటా రేషన్ పంపిణీ ఏర్పాట్లపై కలెక్టర్ జి వీరపాండియన్ సమీక్ష. కృష్ణా జిల్లా గొల్లపూడిలో టీడీపీ నేతల అరెస్ట్ మండిపడ్డ పిల్లి మాణిక్యరావు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.